అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు ఎంత అధ్వాన పరిస్థితుల్లో ఉండేవో మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాటి గురించి ఇప్పుడు తలుచుకున్నా సరే చాలా భయం వేస్తుంది. ఎవరైనా ఒక పక్కూరు వెళ్ళాలి, లేదంటే వేరే ఊరికి వెళ్ళాలి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల జర్నీ ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి అంటే ఈజీగా 40 నిమిషాలు పట్టేది. అంత అధ్వానంగా ఉండేవి మరి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి రోడ్లు. సో వాటిని పట్టించుకున్న నాదుడే లేడు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయనైతే ఎప్పుడు కూడా ఆయన హెలికాప్టర్లో వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిపోవడం తప్పించి రోడ్లంపడి ఎప్పుడూ వెళ్ళలేదు కదా. సో దానివల్ల అక్కడ రోడ్ల పరిస్థితి ఏంటో ఆయనకు తెలియలేదు. కనీసం అక్కడ ఉన్న మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ పట్టించుకున్న పరిస్థితే లేదు. దానివల్ల ఈ రోడ్ల విషయంలో ప్రజలు చాలా అంటే చాలా విసిగిపోయారు, చాలా బాధపడ్డారు. వాళ్ళతో పాటు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో, అలాగే వాహనాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అయ్యో నా వాహనం మొత్తం పాడైపోయింది, చాలా కాలం బాగా పరిగెట్టే ఈ వాహనం ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితి వల్ల మొత్తం తుక్కు అయిపోయింది అన్నట్టుగా చాలా బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతలాగా ఓడిపోవడానికి ఈ రోడ్ల విషయం కూడా ఒక 20 నుంచి 25% కారణం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారన్నమాట. సో ఇప్పుడు అసలు ఎందుకు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నామంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే రోడ్లు బాగాలేదో 95% రోడ్ల విషయంలో ప్రతిదానికి పరిష్కారం చూపించారు. పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్ల అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్లే చూడని గిరిజన ప్రాంతాల్లో ఆయన ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రత్యేకంగా రోడ్లు వేయించి వాళ్ళ కళను నెరవేర్చారనమాట. వాళ్ళకి రోడ్డు ఎలా ఉంటుంది, దాని మీద నడిస్తే ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అంతటి గిరిజనులకి ఎంతో చొరవతో మా వాళ్ళు అని చెప్పేసి అధికారంలో లేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి మొర విని అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా సహాయపడాలి వాళ్ళకి అని చెప్పేసి కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి అక్కడ రోడ్లు వేయించారు. అంతేకాకుండా రాష్ట్రం మొత్తంలో 95% రోడ్ల విషయాన్ని పరిష్కారం చేశారనమాట. అంటే బాగా గుంతలుగా ఉన్న వాటిని గుంతలు పూడ్చి మరమ్మతులు చేసి సో ప్రయాణాన్ని సుఖమయం చేశారు. ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, గ్రామీణ రహదారులకు మహర్దశ. ఇది నిజంగానే మహర్దశ. ఎందుకు ఏమిటి అంటే, శాసకీయ నిధులతో నాణ్యమైన రోడ్లు, తేడా వస్తే మాత్రం బాధ్యత అధికారులదే. అసలు ఈ శాసకీయ పథకం ఏంటి, ఎన్ని కోట్లు మంజూరు చేసింది కేంద్రం, ఇవన్నీ మనం కాస్త క్లారిటీగా బాగా శ్రద్ధగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నిజంగానే గ్రామాల్లో కొత్త రహదారుల నిర్మాణం కోసం శాసకీయ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 2000 కోట్లు మంజూరు చేసిందండి. ఎంత? 2000 కోట్లు మంజూరు చేసిందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. సో ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలి, గ్రామాల్లో పటిష్టంగా రహదారులు నిర్మించాలని చెప్పేసి పంచాయతీరాజ్ అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. సో కేంద్రం సహకారంతో మనకి ఈ శాసకీయ పథకం కింద 2000 కోట్లు మంజూరు చేశారు. సో ఎంత కష్టపడితే కానీ ఆ 2000 కోట్లు మనకు మంజూరు చేయలే. ఎందుకు అంటే ఒక విషయానికి నిధులు కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. సో ఆ విధంగా అవకాశం వచ్చింది. సో ఏ విధంలోనే మనకు గత ప్రభుత్వ హయాంలో ఎంతలా విసిగిపోయామో రోడ్ల విషయంలో, సో ఆ రోడ్లు సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినా సరే ఇంకా మెరుగ్గా అసలు రోడ్లు లేని ప్రదేశాల్లో సరిగ్గా లేని ప్రదేశాల్లో రోడ్లు బాగా వేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన నిధులు ఇవి. సో గ్రామీణంలో ఉన్న ప్రతి రహదారిని కూడా అభివృద్ధి చేయాలి. గ్రామాభివృద్ధి జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండాలి అంటే రహదారులు సరిగ్గా ఉండాలి. కాబట్టి సో అభివృద్ధి అనేది రోడ్ల నుంచే మొదలవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సో చాలా శ్రద్ధతో తీసుకొచ్చిన నిధులు, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆయన అంటున్నారు. అంతేకాకుండా వీటి ఫలితాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంపై ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ రోడ్లు మెరుగుపడేలా నిధులు సమకూరుస్తున్నాం. నాణ్యతపై రాజీ పడొద్దు. రహదారుల నిర్మాణంలో ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే. సో మొత్తానికి మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి గ్రామంలో కూడా రోడ్లు ఉండాలి, రోడ్లు లేని గ్రామం ఉండకూడదు అని చెప్పేసి అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా నాణ్యతలో అస్సలు రాజీ పడొద్దు.
నాణ్యతలో రాజీ పడితే వేస్ట్. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కొన్ని చోట్ల రోడ్లు వేశారు, కానీ ఏం లాభం? 2-3 నెలలకే పిచ్చులు ఊడిపోయి వచ్చేసేది కదా, ఆ రోడ్డు అంతా కూడా వేస్ట్. అంతే, ఏదో పేరుకి వేసాము, వాళ్ళు ఏదో చెప్పారు మేము చేసాము అన్నట్లుగా జస్ట్ నామమాత్రాన్ని చేశారు, కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. పైగా ఖర్చు అంతా వేస్టే కదా, అదనపు ఖర్చు తప్ప ఏం లేదు. ఉపయోగపడితే డబ్బులే ఎటువంటి వేస్ట్ అవ్వదు, కానీ వేసిన దానికి ఉపయోగం లేకపోతే ఆ డబ్బులన్నీ వేస్టే. సో పోలీ నాణ్యంగా వేశారంటే అది లేదు. సో ఒక 2-3 నెలల తర్వాత పిచ్చుల కింద ఊడిపోయి మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది. సో ఆ తప్పిదం ఇక్కడ జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే నాణ్యతలో ఎక్కడ కూడా లోటుపాట్లు రాకూడదు. అలా లోటుపాట్లు వస్తే ఆ బాధ్యత అధికారులదే అని చెప్పేసి గుచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న అధికారులకి అయితే ఆదేశించడం జరిగింది. సో ఎవరైనా కాంట్రాక్టర్లు కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు కావచ్చు, తప్పు చేద్దాము, సో మనకు కొంత డబ్బు మిగులుద్ది అని దురుద్దేశం మైండ్లో ఉంటే కనుక అది మీ మైండ్లోనే చంపేయండి. పొరపాటున ఆచరణలోకి కానీ మీరు పెడితే మీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుద్ది. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ప్రజల విషయంలో ఏదైనా తేడా జరిగితే కనుక అస్సలు ఉపేక్షించరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే మీకే మంచిదని ఒక స్వీట్ వార్నింగ్ లాగా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇంకేంటి, నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో నాణ్యత పరిశీలించాలి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే ఎలా చేస్తున్నారు, ఏంటి, సరిగ్గా క్వాలిటీగానే ఉంటుందా, ఎన్ని పాలలో తీసుకుంటున్నారు, ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, కంకర కావచ్చు, వేరే తారు మోతాదు కావచ్చు, ఏదైనా సరే, సో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి పరిశీలించాలి. నేను కానీ నిపుణులు క్షేత్రస్థాయికి వెళ్ళి తనిఖీలు చేస్తాం. ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేయకపోతే అధికారులు, ఇంజనీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. శభాష్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీలాగా ప్రతి ఒక్కరూ కూడా ఇది కేంద్రం నుంచి డబ్బులు వస్తే మాత్రం అది సక్సెస్ కాదు. రాష్ట్రంలో ఉన్న నాయకులు అధికారుల పట్ల శ్రద్ధ చూపిస్తే, అధికారులు కూడా సక్రమంగా పనిచేస్తేనే ఏదైనా ఒక విషయం బాగా సక్సెస్ అవుద్ది. అదేవిధంగా ఈ రోడ్ల విషయమే కాదండి, ఏదైనా సరే. సో ఈ రోడ్ల విషయంలో ఎవరైనా కనుక లోటుపాట్లు చేస్తే, మాకు కనుక దొరికితే దానికి బాధ్యులు ఎవరో కాదు, దానికి సంబంధించిన ఇంజనీర్లు, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సో మీరు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే మీకు మంచిది, రాష్ట్రానికి మంచిది. లేదంటే సో ఆయన ఏం చేయాలో ఆయన చేస్తారనమాట. సో గాయస్, ఇది ఈరోజు మన వీడియో. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనకు బాగా తెలుసు. సో దాన్ని మైండ్లో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు కేంద్రం నుంచి 2000 కోట్లు నిధులు వచ్చాయి కాబట్టి దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఆ విధంగానే అధికారులను కూడా ఆదేశిస్తున్నారు, మీరు సక్రమంగా పనిచేయండి అని చెప్పేసి. నిజంగానే ఇప్పుడు రహదారులకు ఒక మహర్దశ ఇంకా పెరగబోతుంది, కానీ రహదారుల విషయంలో మాత్రం అసలు ఉపేక్షించేదే లేదని చెప్పేసి కూటమి నాయకులు చాలా గట్టిగా దృఢంగా నమ్ముతున్నారు. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.